హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలానే మటన్ బోన్స్తో పులుసు. చాలా సింపుల్గా తయారు చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పిల్లలకి వారంలో 2 సార్లైనా పెట్టండి. పిల్లలకి చాలా బలం అనమాట బోన్స్కి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర టమాటా కూడా ఉంటే టమాటా కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ వేసేసుకున్నాను విత్ బోన్స్ తోటి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి. ఒక పావు గంట సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారము, అలానే గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని ఇలా మసాలా పొడులు, కారం అన్నీ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేయించుకొని తర్వాత కొన్ని ఎక్కువ నీళ్ళు వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పెద్ద చెంబున్నర నీళ్ళు అయితే వేసాను. ఎందుకంటే ఇది జ్యూసీగా కావాలన్నమాట నాకు. సంగట్లో కదా, మళ్ళీ డ్రైగా ఉండకూడదు, కర్రీ జ్యూసీలా ఉండాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్ వరకు రానివ్వండి. మటన్ బాగా ఉడకాలి కదా. మీ కుక్కర్ ఎన్ని విజిల్ అయితే అన్నం ఉడుకుతుంది దానికంటే కూడా ఇంకొక 3 విజిల్లు ఎక్కువ రానివ్వండి. ఇక్కడైతే మన కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సంగటి కోసం నేను ఒక గిన్నెలోకి అయితే 2 కప్పులు అన్నం వరకు తీసుకున్నాను. ఇది వండేసిన అన్నమే కాబట్టి ఇందులో మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని బాగా మునిగేదాకా పోసుకోండి. నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేనేమో డైరెక్ట్ సంగటి ఒకటే అయితే మనం డైరెక్ట్ వండేసుకోవచ్చు. నేను తెల్లన్నం తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో ముందు అన్నం వండేసి దాంట్లో నుంచి కొంచెం తీసుకున్నాను. ఇదేమో రాగి పిండి, చోడుపిండి అంటారు కదా, అదనమాట. ఇది తర్వాత తీసుకుందాము. అన్నం బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రాగిపిండి ఎంతైనా వేసుకోవచ్చు. మనకి కొలత ఏముండదు అనమాట, మీ ఇష్టము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువ జ్యూసీగా ఉంటే ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇక్కడ నేనైతే కొంచెం దగ్గర కావనిస్తున్నాను. ఇప్పుడు రాగిపిండి వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలబెట్టుకోవాలన్నమాట. రైస్లో కలిసిపోవాలి. ఇక్కడైతే నేను ఉప్పు తగ్గిందని కొంచెం ఉప్పు వేసాను. మళ్ళీ ఇంక ఇలా తిప్పేటప్పుడు కింద తెచ్చేసుకొని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏదైనా క్లాత్ తోటి పట్టుకొని అప్పుడు మనం దీన్ని చుట్టూ తిప్పాలన్నమాట. ఇలా మెత్తగా పప్పు గుత్తి కాడతో కానీ లేకపోతే సంగటి తిప్పే కట్టెలు ఉంటాయి దాంతో కానీ మొత్తం అంతా కూడా ఇలా కలిసిపోయేటట్టు తిప్పుకోవాలి. ఈ అన్నం ఏంటంటే మనం రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండి కూడా చేసుకోవచ్చు అనమాట సంగటి. ఇక్కడ ఏంటంటే వైట్ రైస్ కూడా కావాలన్నట్టుగా నేను ముందైతే అన్నం వండేసి తర్వాత కొంచెం తీసి సంగటి అయితే చేస్తున్నాను. ఇలా ముద్దలాగా చేసేసుకున్న తర్వాత చేతికి నీళ్ళు తడి చేసుకొని ఇలా కొంచెం వేడి మీద జాగ్రత్తగా చుట్టేసుకోండి. మీకు చుట్టడం రాకపోతే ఇలా ఒక గిన్నెలో వేసుకొని రౌండ్ పాటి గిన్నెలో దాన్ని ఇలా చుట్టూ కూడా తిప్పేసినట్టయితే మీకు ఉండలాగా అయిపోతుంది. ఈ రాగి పిండితో చేసే ఏ రెసిపీ అయినా కానీ చాలా హెల్త్కి మంచిది. అలానే బోన్స్ గట్టిపడతాయి. ఇలా రోజు కుదిరిన వాళ్ళు వారంలో 1-2 సార్లైనా సంగటి చేసుకొని తినండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి. బోన్స్ అయితే మాత్రం చాలా గట్టి పడతాయి. అలానే రాగి జావ కానీ ఇంకా రాగి పిట్టు ఇలాంటివి ఎన్ని చేసి ఇచ్చినా కానీ పిల్లలకి చాలా మంచిది. బోన్స్ గట్టిపడి స్ట్రాంగ్గా తయారవుతారనమాట. పిల్లలు ఏంటంటే మారం చేస్తారు తిననని, కానీ మీరు ఇంట్లో చేసి పెడితే కంపల్సరీ తింటారు. అలానే ఈ రెసిపీ మనం మటన్ చేసాం కదా, చికెన్ కూడా బాగుంటుంది అనమాట. చికెన్ కూడా సూప్లా చేసుకొని ఈ రాగి సంగటిలోకి అది కూడా బాగుంటుంది. ఒకవేళ నైట్ ఎప్పుడన్నా రాగి సంగటి మిగిలిపోద్ది కదా, అది ఏం చేస్తారంటే నైటే పెరిగేసి పెట్టేసి మార్నింగ్ తిన్నారంటే ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. కడుపులో చల్లగా ఉంటుంది. దీంట్లో నంచుకోవడానికి ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.